పాస్టర్ ప్రవీణ్ పగడాల నిజంగా బతికొచ్చి నేను ప్రమాదవశాత్తు చనిపోయాను, నన్ను ఎవరూ చంపలేదు, మీరు అనుకున్నట్టు నేను హత్యకు గురి కాలేదని చెప్పినా ససేమిరా మేము ఒప్పుకోము, నీది హత్యే, నువ్వు పొరబడుతున్నావు, ఆ సమయంలో నువ్వు మందు కొట్టిన మైకంలో ఉన్నావు, నువ్వు సరిగ్గా గమనించలేదులే, నువ్వు చెప్పకు, మీ మాట మేము వినేది లేదు, నీది ముమ్మాటికి హత్యే, నువ్వు మా అభిప్రాయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే, చెప్పదలుచుకుంటే నిన్ను హిందూ వర్గాలో లేదా ముస్లిం వర్గాలో మట్టుబెట్టాయని మాత్రమే చెప్పు, అలా కాకపోతే నువ్వు మాకొద్దు, ఇటువంటి మాటలు చెప్పడానిక నువ్వు మళ్ళీ లేచి వచ్చావని ఎడాపెడా 4 వడ్డించి పంపేసేలా ఉన్నారు కొంతమంది మన పాస్టర్లు. పోలీసులు ఓవైపు ప్రవీణ్ మరణానికి కారణాలు విపులంగా చెప్పినా మా లెక్కలో అది హత్యే అంటున్నారు సదరు పాస్టర్లు. ఇది ముమ్మాటికి ఉన్మాదమే. ఒక క్రిస్టియన్, అందున సేవకుడు మృతి చెందితే అది కూడా అనుమానాస్పద స్థితిలో శవంగా కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ వార్త దావానంలా వ్యాపించేసరికి వేలాది మంది రోడ్డెక్కేశారు. కొంతమంది పాస్టర్లు అయితే హిందూ వర్గాల్లోని కొందరి పేర్లను ప్రస్తావించారు, ముస్లిం పెద్దల పేర్లను తెరపైకి తెచ్చారు. ఇంకేముంది, గంటల వ్యవధిలో ఎక్కడికక్కడ ఆందోళనలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితి చేయి దాటిపోతుందని భావించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. తక్షణమే ప్రాథమిక నివేదిక కోరింది. మరోవైపు తొలుత ఇది రోడ్డు ప్రమాదం అన్నోళ్లు నాలుక మడతేశారు. కాదు ఇది హత్యే అన్నారు. ఇంకొంతమంది అయితే హిందూ ముస్లింలను తల్లి లాంటి దేశాన్ని దుర్భాషలాడారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా ఇదే వరవడితో ముగిశాయి. ఇదంతా పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన ఎపిసోడ్లో పార్ట్ 1 మాత్రమే. ఇక ప్రవీణ్ మృతిలోని 2వ ఘట్టంలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అవేంటంటే, ప్రవీణ్ మరణం తర్వాత తల్లడిల్లిపోయిన కొంతమందికి నచ్చని మెచ్చని నిజాలు నిర్ఘాంతపరిచాయి. ప్రవీణ్ ముమ్మాటికి ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు తేల్చారు. మరణానికి దారితీసిన పరిణామాలను ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టు వివరించారు. రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుకుంటూ రాజమండ్రి సమీపంలోని చావలికి ప్రవీణ్ బయలుదేరాడు. తన ప్రయాణంలో పాస్టర్ ఎక్కడెక్కడ ఆగింది, ఏమేమి చేసింది, తన వాహనానికి హెడ్లైట్ ఊడి వేలాడుతున్న దృశ్యానికి వివరణలు కూడా పోలీసులు ఇచ్చేశారు. దీనికి తోడు కొన్ని సాక్ష్యాధారాలు రూఢికి నిలబడ్డాయి. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఒక టీకొట్టు మాస్టర్, ఒక ట్రాఫిక్ ఎస్ఐ చెప్పిన సంగతులు, చేసిన సపర్యలు ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలోని మరికొన్ని నిజాలను గుదిగుచ్చాయి. ఇంకా పోలీసులు ఏమి చెప్పారంటే, 300కు పైగా వీడియోలను సీసీ క్యామ్ల నుంచి సేకరించి పరిశీలించామన్నారు. అయినా కూడా అనుమానాలు నివృత్తి కాలేదట ఆ కొద్దిమంది పాస్టర్లకు. ఇంకా పూర్తిస్థాయి విచారణ చేపట్టలేదు కాబట్టి సిబిఐని సైతం విచారణ కోరేస్తున్నారు. ప్రవీణ్ కేసులో వీడని చిక్కుముడులు ఏమైనా ఉంటేనో, ఘటన ఆద్యంతం మిస్టరీగా మారితేనో ఖచ్చితంగా ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరం ఉంటుంది. ప్రస్తుతం వెలుగు చూసిన దృశ్యాలు, దొరికిన ఆధారాలతో దర్యాప్తు చేస్తే వెలుగులోకి వచ్చే నిజాలు ప్రవీణ్ కుటుంబానికి, ఆయనను ప్రగాఢంగా విశ్వసించే వారికి ఏమంత శ్రేయస్కరం కాకపోవచ్చు. అసలు ప్రవీణ్ మరణంపై రాద్ధాంతం చేసేటోళ్ళు ఆయన మంచి కోరుతున్నారో చెడు కోరుతున్నారో అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రవీణ్ పగడాలను చంపాలని నిజంగా ఎవరైనా కోరుకున్నారా? సోషల్ మీడియా డిబేట్లలో కెమెరాల ముందు వాద సంవాదాలు జరిగింది నిజమే. మత గ్రంథాల సారాన్ని వెలికితీసే క్రమంలో మత ప్యానలిస్టులందరూ రెచ్చిపోవడం కొత్తేమీ కాదు. అయితే సదరు ఛానల్స్ కేవలం మత వ్యవహారాల మీదే చర్చా గోష్ఠి నిర్వహించడం దురదృష్టకరం. అయినా సరే డిబేట్ల సందర్భంగా చేసుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు కెమెరా స్విచ్ ఆఫ్ అయిపోగానే చల్లారిపోతుంటాయి. కుర్చీలు దిగాక అందరూ నవ్వుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ రేగిన ఆవేశాలను వెంటబెట్టుకుని వెళ్ళి దీన్నే పగగా మార్చుకొని ప్లాన్ వేసి మర్డర్ చేశారంటే ఇది నమ్మశక్యంగా ఉందా? గ్రంథాల సారాన్ని అవపోసన పట్టేటంత మేధావులు ఈ తరహా ఆలోచనలు కూడా చేస్తారంటే విడ్డూరంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకో ప్రస్తావన తీయాల్సిన అవసరమూ ఉంది. ప్రవీణ్ పగడాల మరణానికి కొద్ది రోజుల ముందు ఒక ట్వీట్ విడుదల చేశారు. ఇది అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన అంశం. ఒక మతాన్ని దూషించారన్న నెపంతో ముస్లిం వర్గాలు మండిపడ్డాయి. ఇందుకు ప్రవీణ్ క్షమాపణలు కూడా చెప్పారు. సమస్య సమసిపోయింది.
తాజాగా మోగుతున్న గొంతుకలు నెలకొన్న పరిస్థితి చూస్తే చనిపోయిన ప్రవీణ్ పగడాలను ఆయన ప్రతిష్టను సైతం తమ ఛాందసానికి బలి చేస్తున్నట్టుంది. ఇకనైనా ఈ ఘోర కృత్యాలకు తెరదించేలా ఆలోచనలు జరగాలి. సమాజంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నోళ్ల సంయమనం మరింతగా శాంతించాల్సి ఉంది. ఇంకా పాస్టర్ ప్రవీణ్ విషయంలో వెలుగు చూడాల్సింది పోస్ట్ మార్టం రిపోర్టు మాత్రమే. ఈ నివేదిక సారం కూడా చనిపోయిన ప్రవీణ్ ప్రగడాల అభిష్టానికి వ్యతిరేకంగా రావాలని చాలామంది కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఇప్పటికైతే కొన్ని నిజాలు నిర్ఘాంతపరిచాయి. ప్రవీణ్ ద్విచక్ర వాహన ప్రయాణం నిజం, ఆ ప్రవీణ్ అచేతన దేహంపై బుల్లెట్ బండి వాలిపోవడం నిజం, ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిజం. కొంతమంది మతమౌఢ్యులు ప్రవీణ్ మరణం రగిలించిన మంటల వద్ద చలి కాచుకుంటున్నది నిజమే.